ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో కురిసిన అకాల వర్షం కారణంగా ఐకేపీ సెంటర్లలో అమ్మకానికి సిద్ధం చేసి ఆరబెట్టిన ధాన్యం వానపాలైందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిరుమలాయపాలెంలో మండల పరిధిలోని పలు గ్రామాలలో అకాల వర్షాలు కురిశాయి. ఐకేపీ సెంటర్లు ప్రారంభించి ఇప్పటికీ 15 రోజులవుతున్నా అధికారులు ఏమాత్రం పట్టించుకోవట్లేదని అన్నారు. ఇప్పటి వరకు ధాన్యం తడవకుండా ఉండడం కోసం అధికారులు ఎలాంటి పట్టాలు పంపిణీ చేయలేదని అన్నారు. అయితే త్వరగా ధాన్యాన్ని కొనాలని, తడిసిన వడ్లను కూడా ప్రభుత్వం కొని రైతులను ఆదుకోవాలని అన్నదాతలు వేడుకుంటున్నారు. రైతులు చాలా ఇబ్బంది. ప్రభుత్వం స్పందించింది. లారీలు కానీ కాంటాలు కానీ ఏమాత్రం కూడా స్పందన లేకుండా పోయింది. నిన్న కూడా మెస్సులో పిలిచి మొన్న కూడా మాట్లాడినా కానీ ఇప్పటివరకు ఏంటి స్పందన లేదు. ఈ ఏపీఎం మాట ఏపీఎం ఏ చెప్పిన ఎవరు వింటారు, ఎవరు చెప్పిన ఏమి వింటారు. దీని మీద మరి కలెక్టర్ కానీ మన జిల్లా ముగ్గురు మంత్రులు కానీ దీని మీద స్పందించి రైతులు ఆదుకుంటారని చెప్పి మేము కోరుతున్నాం. కేంద్రం కొంటదని కేంద్రం కడ పోసినాము. ఎండ శాతం వచ్చినాయి, లారీలు రావట్లేదు, బస్తాలు లేవు. ఇక వస్తాయి అగొస్తాయి, అమ్మాలి లేరు. ఇక వస్తాయి అగొస్తాయి అంటారు. వర్షం వచ్చింది, ధాన్యం తడిచింది. అధికారులు బస్తాలు రావాలి. 10 గుంటు వడ్లు ఇక్కడ పోసినాం. ఇలా వర్షం వచ్చేసి వడ్లన్నీ తడిచిపోయినాయి. కాటావాళ్ళు నడితే కాటావాళ్ళు రావట్లేదు. తర్వాత ఈ అధికారులు కూడా ఎవరు పట్టించుకుంటారు లేరు, బత్తాలు లేవు అంటారు. ఇలా వడ్లను తడిచిపోయినాయి. మరి ఈ వడ్లు మాకు కాటాకపోతాయా లేదా బనికి రాకుండా అవుతాయా? మమ్మల్ని ఏదో మరి గవర్నమెంట్ చూసి మమ్మల్ని కాపాడాలి. వాళ్ళు పట్టించుకుంటలేదు, సగానికి సగం అడుగుతారు. దళాలు వడ్లు తాళ్ళు ఉన్నాయంటారు, వడ్లు బాగాలేమంటారు. వీళ్ళు అది మన గవర్నమెంట్ వాళ్ళు వీళ్ళు పెట్టుకోవట్లేదు, కాటా పెట్టుకోవట్లేదు. మా పరిస్థితి ఇంత ఘోరంగా ఉన్నది. ఇలా మొత్తం వడ్లని తడిచిపోయినాయి. ఈ బనికి వస్తాయా బనికి రావని సంగతి వాళ్ళు చెప్పాలి. అది కానీ పచ్చొడ్లు అయినా కూడా కాటా పెట్టు